హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వస్తే ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు అయితే రుణమాఫీ చాలా పెద్ద హాట్ టాపిక్ అయితే జరుగుతుంది. రుణమాఫీ గురించి అయితే ఇప్పటికీ రైతులకు ఎక్కడ చూసినా ఇక్కడ బ్యాంకులో వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే రావడం జరుగుతుంది, కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు లేవు. ఎందుకంటే ఆ రుణమాఫీ కాని వారైతే చాలా ఇప్పటికీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ మండల ఆఫీస్ కావచ్చు, ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళకైతే చెప్పులు అడగడం దాకా వచ్చింది. కాబట్టి వాళ్ళు విసిగారి లాస్ట్కు ఇంట్లోనే కూర్చొని వచ్చినప్పుడే చూసుకుందామని చెప్పేసి మొత్తం మీద అయితే వాళ్ళైతే వేచి చూస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ రుణమాఫీ మీద మీ కామెంట్ ఏంటో కూడా కొద్దిగా మీ కామెంట్ రూమ్లో అయితే రాసి పంపండి, కానీ నలుగురికి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రుణమాఫీ ఎందుకు కావట్లేదు? అసలు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామన్న ప్రభుత్వం విఫలమైపోయిందా? ఎందుకంటే ఇప్పటికీ 100% మేము రుణమాఫీ చేసినామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది, కానీ 100% కాకుండా అసలు 50% కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఆ డేటా బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది, ఇక్కడ చూసిన ప్రభుత్వం దగ్గర ఉంది, ఇక్కడ చూసిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఉంది. ఇక్కడ విలేజ్లలో ఒక్కొక్క విలేజ్లలో ఒక 1500 కుటుంబాలు ఉంటే వాటికి వచ్చేసి ఒక 800 కుటుంబాలకు కూడా రుణమాఫీ కాని విషయం జరుగుతుంది. కాబట్టి ఈ రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చా, లేకపోతే మార్చి వరకు చేస్తుందా అని చెప్పుకోవచ్చా? అసలు ఇంకోటి రైతు భరోసా 26 నుంచి చేస్తామన్న రైతు భరోసా ఇప్పటికీ ఒక్కొక్కరి అకౌంట్లో పడుతుంది, పడడం లేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. అదే గత ప్రభుత్వం, పోయిన ప్రభుత్వంలో అయితే మనకు ఫస్ట్ విడతలోనే ఎకరా వాళ్లకు లోపు నుంచి ఎకరా వాళ్ళకు, సెకండ్ డే వచ్చేసి 2 ఎకరా వాళ్ళకు, థర్డ్ డే వచ్చేసి 3 ఎకరాలకు. ఆ విషయం మీకు తెలిసిందే, ఎలాగో దాని విషయంలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రుణమాఫీ గురించి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే ఛాన్స్ కూడా లేదు మనకు. కాబట్టి ఈ రుణమాఫీ ప్రభుత్వం చేస్తేనే రుణమాఫీ అవుతుంది, కానీ ఈ రుణమాఫీ విషయంలో చాలా పబ్లిక్ అయితే చాలా సఫర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త విషయాలు అయితే కావాలంటే బ్యాంక్ అధికారులతో కూడా మాట్లాడి మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.